నెమరువేత. అది బాధాకరమైన విషయాలు అని అంటున్నాను. ఇవన్నీ నిజంగా సెపరేట్ విషయాలా? లేపోతే అన్నీ ఇవన్నీ నిజంగా సెపరేట్ విషయాలా ఇవన్నీ? కానీ ఏంటంటే చాలా మందికి బాధగా ఉంది లేదా చాలా కష్టంగా మనసుకి కష్టం. నెమరువేత్త అంటే రూమినేషన్ అనేది ఎందుకు జరుగుతుందంటారు? ఒక చెడ్డ అలవాటు అండి. అంటే ఇప్పుడు మనిషి ఎక్కువగా హ్యాపీ విషయాలు ఎక్కువ ఆలోచిస్తాడా, లేకపోతే అండ్ ఒక పాత గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేపడం అన్నట్లుగా ఈ విషయం వల్ల అసలు అతిపెద్ద ప్రమాదం ఏంటో కూడా వివరించండి. అతి పెద్ద ప్రమాదం ఇదేనండి. అది ప్రస్తుతానికి ఎవరైనా తెలుగు కూరలకు వెళ్తే చూస్తే నేను ఈ పర్టికులర్ ప్రాబ్లం వల్ల నేను 3 ఇయర్స్ బాధపడ్డాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు జగన్ మంత గారు ఉన్నారు యాజ్ ఎ కో హోస్ట్. అండ్ మనము టీజీవీ తెలుగు ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సిరీస్ లో భాగంగా ఇంతకు ముందు వరకు 4 ఎపిసోడ్స్ చేశాము. ఇవాళ 5th ఎపిసోడ్ అండ్ టాపిక్ వచ్చేసి రూమినేషన్. అంటే అదే పనిగా నెమరువేత. స్పెషల్లీ బాధాకరమైన విషయాలు ఏమైనా ఉంటే వాటి గురించి మనం పదే పదే ఆలోచిస్తుంటాం కదా. ఆ టాపిక్ గురించి మాట్లాడే ముందు ఎప్పటిలాగానే ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో జగన్ గారు, నాకు తోచిన కొన్ని పదాలు చెప్తాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీ బుర్రలోకి వస్తే అవి షేర్ చేయాలి. ఎక్కువ ఆలోచించకుండా మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. చేద్దామండి. ఓకే, ఫస్ట్ పదం సోషల్ స్కిల్స్ అంటే సామాజిక నైపుణ్యాలు. ఏదైనా మ్యాజిక్ ఉందండి. రెగ్యులేషన్ నియంత్రణ. యంత్రీకరణ అనే ఈ యుగంలో నియంత్రణ, అది స్వీయ నియంత్రణ అతి కష్టమైన విషయం అండి. రిలేషన్షిప్స్ సంబంధాలు. ఇట్స్ కాంప్లికేటెడ్ ఇష్యూ అండి. రెలవెన్స్ అంటే ఔచిత్యం. ఔచిత్యం లేకపోతే ఉచితం కూడా పనిచేయదండి. రికగ్నిషన్ గుర్తింపు. మనల్ని మనమే ముందు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గోస్ట్ అంటే దయ్యం. చాలా మంది భయపడేది దానికోసమే. పీడకల నైట్ మేర్. ఇట్ కెన్ బి క్వైట్ డిస్టర్బింగ్ సమ్ టైమ్స్. పోటీ. పోటీ అంటే సమఉజ్జి ఉండాలండి. బియ్యానికైనా కయ్యానికైనా అంటారు. వావ్. సమాజం సొసైటీ. మనందరం దానిలో భాగమే అండి. అది సమాజం వేరు కాదు, మనం వేరు కాదు. ఓకే, చివరిగా సెంటిమెంట్. అంటే మనకి మనకి మనకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని కమిట్మెంట్ అనిపిస్తుంది. అవతల వాళ్ళది ఏదో ఏదో సెంటిమెంట్ అనిపిస్తుంది. ఓకే, ఎప్పటిలాగానే మీరు మీ చిలోక్తులతో మంత్రముగ్ధుల్ని చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. అండ్ మనము ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నేను ఆడియన్స్ వెల్కమ్ చేశాను. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. నేను జగన్ మంథార్ అండి. ఐఎమ్ కో హోస్ట్ ఫర్ టీజీవీ తెలుగు ఛానల్. ఓకే, అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచ్లు, ఇంకా గుర్తించబడిన హీరోలు, సెలబ్రిటీలు మరియు అన్ని వర్గాల, అన్ని రంగాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మనము ఏంటంటే కెరియర్, వ్యక్తిత్వ వికాసం అంటే సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ అంశాలను చర్చిస్తాము. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి పెప్ టాక్స్ కూడా చేస్తుంటాం, ఇంటర్వ్యూసే కాకుండా. ఇదంతా ఎందుకంటే మెరుగైన సమాజం కోసం. ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుపు కథ చెప్పుకుందాం. చూద్దాం, మీరు ఒకవేళ యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే ఆన్సర్ చేయండి, లేదు అంటే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. క్వశ్చన్: జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మ. రిపీట్ చేస్తున్నాను, జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మ. ఏమిటది? ఓకే, చూద్దాం ఎవరు గెస్ చేస్తారు. అండ్ జగన్ గారు, మనము గాయం గురించి, అఘాతం గురించి మాట్లాడాము అంటే 3rd and 4th ఎపిసోడ్ లో. అండ్ అంతేకాకుండా గిల్ట్ గురించి మాట్లాడాము. అండ్ ఇప్పుడు ఈ 5వ టాపిక్ నెమరువేత. అది బాధాకరమైన విషయాలు అని అంటున్నాము. ఇవన్నీ నిజంగా సెపరేట్ విషయాలా? లేపోతే అన్ని కలగలుపుకొని ఉంటాయా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. యాక్చువల్ గా ఏంటంటే ఇవన్నీ నిజంగా సెపరేట్ విషయాలా, ఇవన్నీ తెలుసుకోవడం అవసరమా అన్న క్వశ్చన్ చాలా న్యాచురల్ క్వశ్చన్. కానీ ఏంటంటే చాలా మంది గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మందికి బాధగా ఉంది లేదా చాలా కష్టంగా, మనసుకి కష్టంగా ఉంది అన్న అన్న మాట నుంచి చాలా మంది ఇంకా ముందుకు వెళ్ళలేరు చాలా కాలం వరకు. ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ వాళ్ళు అర్థం చేసుకుంటారండి. మనకి కాజ్ వర్సెస్ ఎఫెక్ట్ అని అంటాం. మనకి జీవితంలో ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు మనం ఎఫెక్ట్ లో ఉంటాం. అంటే ఎదురు దెబ్బ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. భౌతికమైన ఎదురు దెబ్బలు మనకి తెలుసు.
ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ ఉబ్బెకెట్టింది, లేదా ఇక్కడ చీరుకుపోయింది, లేదా ఇక్కడ గిరుకుపోయింది. ఇవన్నీ మానసికమైన విషయాల గురించి మాట్లాడుతున్నాం. మానసికమైన విషయాల మీద ముందు మనకి ముందు మనకి ఎఫెక్ట్ అంటే మనం ఆ సమస్య అనేది మనల్ని బంధించేసినప్పుడు ఉంటాము. అసలు అది ఎందుకు అవుతుందో, ఎలా అవుతుందో తెలియదన్నమాట. ఇట్స్ లైక్ ఇట్స్ రియల్లీ డిబగింగ్ ప్రాబ్లమ్. కోడ్ డిబగింగ్ ప్రాబ్లమ్ ఇఫ్ సాఫ్ట్‌వేర్ పీపుల్ ఆర్ అండర్‌స్టాండ్. ఇది సాఫ్ట్‌వేర్ అని కాదు. జీవితమే ఒక సాఫ్ట్‌వేర్ కదా! ఇట్స్ ఎ మైండ్ సాఫ్ట్‌వేర్ యాక్చువల్లీ. సో, ఇవన్నీ ఆహ్, ఏదో ఏదో కల్పించుకొని చేస్తున్నవి కాదండి. ఇవన్నీ సెపరేట్ విషయాలంటే కొన్ని కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు చిక్కుముడులు అంటారు కదా! జీవితం ఒక చిక్కుముడి అంటారా ఏంటి? కొన్ని నలుపు రంగు తాళ్ళుంటాయి, కొన్ని తెలుపు రంగు తాళ్ళుంటాయి, కొన్ని పసుపు రంగు తాళ్ళుంటాయి, కొన్ని పచ్చ రంగు తాళ్ళుంటాయి. అన్ని కలిపి ముడేసుంటాయి. అవును. దాని చిక్కు విడుపు తెచ్చుకోవాలి కదా! సో, ఓకే. ఇవి విడివిడిగా చెప్పేది ఎందుకంటే కొంచెము అంటే ఆహ్, కొంచెం అన్వయించుకోవడానికి, జీవితం అన్వయించుకోవడానికి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని ఉద్దేశం. ఓకే. సో, బేసిక్‌గా ఈ నెమరువేత్త అంటే రూమినేషన్ అనేది ఎందుకు జరుగుతుందంటారు? అంటే రుమినేషన్ అన్నది ఒక చెడ్డ అలవాటండి. అంటే ఇప్పుడు మనిషి ఆహ్, అంటే మనిషి ఎక్కువగా హ్యాపీ విషయాలు ఎక్కువ ఆలోచిస్తాడా? లేదా బాధాకరమైన విషయాలు ఎక్కువగా ఆలోచిస్తాడంటే హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఆలోచించం మనం. బాధాకరమైన విషయాలను మనం ఎక్కువ ఆలోచిస్తాం. అంటే అంటే అది ఎలాంటి క్వెషన్ అంటే నేను బాల్ విసిరితే అది కిందకి పడుతుందా? లేదా అది అలా పైకి పోతూనే ఉంటుందా అన్నట్టుగా. ఇట్స్ లైక్ నెగెటివ్ థింగ్స్ ఆర్ లైక్ గ్రావిటీ. దే జనరల్లీ పుల్. సో, అది ఒక సహజతత్వం. దాన్ని మనం గ్రహించి ఎంత త్వరగా బయటపడాలో అంత త్వరగా బయటపడాలి. కానీ చాలా మందికి ఈ చిన్న విషయం అంటే తెలియదని కాదు. ఒక అలవాటు. ఎందుకు సిగరెట్ కాలుస్తున్నావు అంటే తెలీదు. ఎవడో ఒక ఫ్రెండ్ అంటించాడంట. చూస్తే ఇంక వదలలేకపోతున్నాం. అలాగే చాలా దురలవాట్లు. అంటే అదేంటంటే ఒకసారి అంటుకోవడం ఈజీయే. వదలడం చాలా కష్టం. అచ్చచ్చచ్చ! ఓకే. అండ్ ఒక పాత గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేపడం అన్నట్లుగా అంటే దేన్ని ఇదివరకే ఈ టాపిక్‌ని మనము టీజీవీటీ 108 అంటే ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ ఫుల్ ఎపిసోడ్‌లో చెప్పారు గదా! ఈ విషయం వల్ల అసలు అతిపెద్ద ప్రమాదం ఏంటో గూడా వివరించండి. అతి పెద్ద ప్రమాదం ఇదేనండి. ఇప్పుడు ఆవు వ్యాసం అయిపోతుందది మీకు. అది ప్రస్తుతానికి ఎవరైనా తెలుగు కోరలు వెళ్తే చూస్తే ఈ టాపిక్ మీద నేను రాస్తుంటాను. చాలా మంది అసలు అరే ఎందుకు రాస్తున్నాడో తెలీదని చెప్పి ఆవు వ్యాసం అనుకునే వాళ్ళు అనుకుంటారు. కానీ ఏంటంటే నేను ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ వల్ల నేను 3 ఇయర్స్ బాధపడ్డాను అని గమనించడానికి నాకు 3 ఇయర్స్ పట్టింది. అంటే అచ్చా! బేసిక్‌గా నేను చెప్పాను కదా! మా మదర్ ఐ వాస్ వెరీ క్లోజ్ టు మై మదర్. అంటే అంటే బేసిక్‌గా ఇది ఏదో అక్కినేని నాగేశ్వరరావులాగా సాలువ కట్టుకొని మందు తాగుతుంటే మనం ద మనం దుఃఖంలో ఉన్నట్టు కాదండి. అంటే సీ ఇట్స్ వెరీ వెరీ సటిల్ యాక్చువల్లీ. సో, నేను జీవితంలో ఏదైనా కన్‌స్ట్రక్టివ్‌గా చేశానా బిట్వీన్ 2010-2013 హుహు. ఐ డోంట్ హావ్ మెనీ ఆన్సర్స్. హావ్ ఐ డన్ ఎనిథింగ్ వెరీ కన్‌స్ట్రక్టివ్ ఇన్ 2000 రాదర్ సింప్లీ సస్టైనింగ్ అండ్ గోయింగ్ త్రూ లూప్స్. సో, మనము ఆహ్, అతి పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే మనము ఒక హవ్యాసంలో చిక్కుకుపోతాము. యాస్ ఫార్ యాస్ దట్ ప్రాబ్లమ్ ఇస్ కన్సర్న్డ్. అది మనం చెప్పుకున్నా, ఇంకోళ్ళకి చెప్పినా మన 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 ఆప్తులందరూ మనతో విసిగిపోతారు ఆల్‌మోస్ట్. ఎందుకంటే మనం ఈ ప్యాటర్న్ నుంచి బయటపడకపోతే మనం ఎప్పుడు చూసినా అవతల వాళ్ళ మీద అదే ఒక పరిస్థితి మీద కోపం గాని, దుఃఖం గాని, ఆవేశం గాని, బాధ గాని ఏదైనా అది అలా నడుస్తూనే ఉంటుందన్నమాట. అది ఒక బ్రోకెన్ రికార్డ్‌లా ప్లే అవుతూ ఉంటుంది. అంటే కొన్ని సార్లు తక్కువ ఇంటెన్సిటీ ప్లే అవుతుంది. కొన్ని సార్లు ఎక్కువ ఇంటెన్సిటీ ప్లే అవుతుంది. అది అలా ప్లే అవుతూనే ఉంటుంది. అంటే అది దాని నుంచి బయటపడిన తర్వాత దాని గురించి నవ్వుకోవడం ఈజీయే. కానీ అది అందులో ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా మనకు చెప్తుంటే మనకు కోపం రావచ్చు. అందుకోసమే నేను ఇది టైమ్ పాస్ కోసం కాదండి. ఇది చాలా సీరియస్ ప్రాబ్లమ్ పీపుల్ ఫేస్. రైట్. చాలా బాగా వివరించారు. అండ్ బేసిక్‌గా ఏంటంటే ఈ నెమరువేత అనేది మంచిది గాదు. మనము చాలా వరకు మనకు జరిగిన చెడు గురించి లేపోతే అంటే దుఃఖదాయకమైన ఇన్సిడెంట్స్ గురించి మనము వాటి గురించి పదే పదే ఆలోచించడం వల్ల ప్రయోజనం అనేది ఏమీ లేదు అని జెప్పేసి నాకర్థమైంది. అండ్ జగన్ గారు అండ్ మళ్ళీ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి విషయాలు షేర్ చేసినందుకు థాంక్ యూ. అండ్ ఇక మనము పొడుపు కథ గురించి చెప్పుకుందాం. ఎవరైనా గెస్ చేస్తే మీకు పార్ట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే ఆన్సర్ చెప్పే ముందు క్వెషన్ రిపీట్ చేస్తాను. జామ చెట్టు కింద జానమ్మ ఎంత గుంజినా రాదమ్మ. ఆన్సర్ వచ్చేసి నీడ అండి. ఓకే. సో, అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ జగన్ గారు థాంక్ యూ వన్స్ అగైన్. నమస్తే. మళ్ళీ ఐ వాంట్ టు నెక్స్ట్ అక్నాలెడ్జ్ ఎపిసోడ్‌లో ఐ వాంట్ టు యాహ్! అక్నాలెడ్జ్ ఆన్ దిస్ పొడుపు కథలండి. చాలా బాగున్నాయి. థాంక్ యూ. అంటే మనము పాత సంస్కృతి మర్చిపోవద్దు అన్న ఉద్దేశ్యంతోనే ఈ పొడుపు కథ అనే సెగ్మెంట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. బేసిక్‌గా మనకి ఒకప్పుడేంటంటే జాయింట్ ఫ్యామిలీస్‌లో అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ కలిసి పిల్లలకి ఇవి జెప్పి వాళ్ళ బుర్రకి
పదును పెడుతుండేవాళ్ళు. బట్ ఇప్పుడు అందరూ కూడా ఎవరిది వాళ్ళు ఉంటున్నారు. అండ్ చాలా రేర్‌గా గ్రాండ్ పేరెంట్స్‌ని కలుస్తున్నారు. అండ్ ఇట్లాంటి యుగంలో మనము బుర్రకి పదును ఎలా పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది. అందుకే ఇది ఇంప్లిమెంట్ చేశాను. జస్ట్ టు గివ్ యూ బ్యాక్‌గ్రౌండ్. ఆల్‌రైట్. సో సామెతలు బదలడానికి నేతలండి. సూపర్. సూపర్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు టీజీవీ తెలుగు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ అలాగే మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఇంకా గెస్ట్ స్పీకర్ సజెషన్స్, టాపిక్ రికమెండేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా మాకు చెప్పొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ పరంగా లేకపోతే కెరియర్ పరంగా ఏమన్నా క్వెషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని అడగొచ్చు. అండ్ మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రెస్ tgvtelugu@gmail.com. సో ఇక్కడికి ఈ ఎపిసోడ్ సమాప్తం. అండ్ ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మళ్ళీ జగన్ గారితో ఆరో టాపిక్ మీద మాట్లాడదాం. ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సీరీస్‌లో భాగంగా. అంతవరకు సెలవు. నమస్కారం.